హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్ డ్రింక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు మీకు ఎప్పటి నుంచో చాలా మంది అడిగే టాపిక్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చా అక్క? ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా రాయాలి? ఓకే, ఇలా చాలా చాలా డౌట్స్తో ఉన్నారనమాట. మేడం కాల్ వచ్చింది, టైలరింగ్కి రమ్మని. ఎగ్జామ్ దేని గురించి పెడతారు? మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు అడిగారో చెప్పండి ప్లీజ్ అని అడిగారు. అక్క ట్రైనింగ్ తర్వాత టెస్ట్ పెడతారంట కదా! దాని గురించి చెప్పు అక్క ప్లీజ్ అని చాలా చాలా కామెంట్స్ అయితే నాకొచ్చాయండి. నేను ఈ కామెంట్స్ అన్నిటిని బట్టి ఒక వీడియో చేద్దామని ఎప్పటినుంచో అనుకున్నాను. అయితే ఈరోజు ఇప్పటికి నాకిలా అయితే కుదిరిందండి. అయితే నేనిప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను ఒక ఎలక్షన్‌ల ముందు నేను విశ్వకర్మ ట్రైనింగ్‌కైతే వెళ్ళాను కదా! అప్పటి వీడియో అండి. అప్పటినుంచి నా జ్ఞాపకంగా అలా దాచుకున్నాను. అంటే ఆ ట్రైనింగ్ అనేది నా లైఫ్‌లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు గదా! నాకు చాలా బావుందనిపించింది. బట్ నేనక్కడికెళ్ళి చాలా నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు మీకు అన్నిట్లికి డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఎగ్జామ్ అనేది ఏం లేదండి. మీరు ఏ బ్లౌజు కుట్టాల్సిన అవసరం లేదు. అలానే ఏ కొలతలు, ఏ కటింగ్స్ వాళ్ళు చెప్పరు. అక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, మీరు ఎలా ఎదగాలి? అంటే మన హైట్ కదండీ! మన ఫ్యూచర్‌లో మనం బిజినెస్ చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి? ఎలా డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి? ఎలా లేడీస్‌గా మనం ఎలా బ్రతకాలి? అనే దాని కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన కాళ్ళ మీద మనం బ్రతకడం, లేకపోతే వన్స్ ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకోవడం, అలాగే బట్టల షాప్ పెట్టుకోవడం, లేకపోతే శారీస్ తెచ్చి సేల్స్ చేసుకోవడం. ఆ సేల్స్ అనేది ఆన్‌లైన్ ద్వారా ఎలా సేల్స్ చేసుకోవాలి? ఫోన్‌పే ఎలా వాడాలి? అలాగా మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. అంతే, మనకి భయం అలా ఏముండదు. వెళ్ళినప్పుడైతే నాకు చాలా భయమేసింది. ఫస్ట్ డే నాకు చాలా అంటే చాలా భయమేసింది. కానీ నేనక్కడ ఎళ్ళిన తర్వాత చాలా తెలుసుకున్నా అనమాట. అలాగే కటింగ్ ఎలా చెప్పాలి? ఎక్స్‌ప్లెయిన్ ఎలా చేయాలి? బోర్డ్ మీద కటింగ్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అప్పుడు నేను నేర్చుకున్నానండి. అప్పుడే అనుకున్నాను ఇంటికొచ్చిన తర్వాత కంపల్సరీ నేను టైలరింగ్ క్లాసెస్ అయితే పెట్టాలి అని అనుకోని స్టార్ట్ చేశాననమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ నా స్టైల్‌లో నేనైతే బోర్డ్ మీద డ్రాయింగ్ గీసి ఫస్ట్ టైమ్ చూపించాననమాట. కంగారొచ్చేసింది. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళందరూ చెప్పారక్క, చెప్పారమ్మా, నాకన్నా పెద్దవాళ్ళు చెప్పావు తల్లి నువ్వసలు. ఇంత చిన్న వయసులో ఇంత సీనియర్‌లా భలే చెప్తున్నావు. ఇప్పటి వరకు ఫ్రిల్స్ కట్ కొట్టలేదు, బోట్ నెక్ కొట్టలేదు. చాలా క్లియర్‌గా అర్థమైందని ఒక్కొక్కళ్ళు చెప్తుంటే, నన్నొక టీచర్‌లా ట్రీట్ చేస్తుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అలానే మీ అందరికి నేనేం చెప్పబోతున్నాను అంటే, టైలరింగ్ అనేది ఏదో చూసినంత సింపుల్ అయితే కాదండి. అది మన బ్రెయిన్‌లో ఉండాలి. మన మైండ్‌కి ఉండాలనమాట. మనం చేయాలి అన్న కోరిక, తపన మనలో ఉండాలి. ఒకళ్ళొచ్చి కుట్టు, కుట్టు, కుట్టు అన్నంత మాత్రాన మనం ఇంచు కూడా కొట్టలేమండి. ఎందుకంటే నేను చాలా సార్లు ఫేస్ చేసున్నాను. ఎప్పుడైనా అర్జెంట్ బట్టలున్నాయని నేను కొంచెం బద్ధకిచ్చినప్పుడు మా అమ్మగారు కుట్టు, కుట్టు అని కంగారు పెడుతుంటే, అసలు నాకు మైండ్‌లో లేకపోతే నేనసలు స్టిచ్ చేయలేనండి. ముందు ఫీల్ అవ్వాలి. అమ్మో! వాళ్ళకిచ్చేయాలి, వాళ్ళకి మంచిగా కుట్టాలి అని మన మైండ్‌లో ఆ డిజైన్ ఎలా కుట్టాలి అనేది మన మైండ్‌లో మనం ఇమాజిన్ చేసుకోవాలండి. అప్పుడే మనం త్వరగా లెగిచి అది మంచిగా కటింగ్ చేసి మంచిగా కుట్టగలుగుతామనమాట. ఓకేనా? ఎలా అంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ వాటర్ తాగలేము అంటాం కదా! అలా అన్నమాట. మిషన్ వర్క్ అనేది మనకి మైండ్‌కి తీసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. మనమే కాదండి, చాలామంది చాలా వేరే వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా అలానే. అయితే మనమైతే కంపల్సరీ నేనైతే అలానే తీసుకుంటాను. ఒకవేళ ఎమర్జెన్సీ అనుకోండి, నాకు 2 గంటల టైం ఉందనుకో, ఇప్పుడు నాకు మూడ్ లేకపోతే ఒక్క అరగంట ఆగి దాన్ని ఫీల్ అయ్యి అది కొట్టాలి అని ఫిక్స్ అయ్యి నేనప్పుడు 2 గంటల్లో కుట్టేది గంటన్నరలో అన్నా కొట్టగలుగుతాను. కానీ బ్రెయిన్‌లో లేకుండా మాత్రం మైండ్‌లో అసలు నేను కొట్టలేనండి. అదైతే నాకు అలవాటయింది. దాన్ని ఒక అరగంట కూర్చొని రెస్ట్ తీసుకొని ఫీల్ అవుతాను. అమ్మో!
త్వరగా ఇచ్చేయాలి. వాళ్ళకి కొంచెం మంచి మోడల్ పెట్టాలి. ఈ క్లాత్‌ని బట్టి ఇలా పెట్టాలి అని ఒక హాఫ్ అన్ అవర్ మైండ్‌కి తీసుకొని, అప్పుడు నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను అంటే, ఎవరికైనా యూజ్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి నాలా. అంతే, అంతకు మించి నేనేం చెప్పట్లేదు. నాకున్న వీక్‌నెస్, నాకున్న అలవాటు నేనైతే చెప్తున్నా అనమాట. చూసారా ఫ్రిన్స్ కట్ బోర్డ్ మీద అసలు ఫస్ట్ టైమ్ అనమాట నేనలా గీయటం. నాకు నేను తమాయించుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. అంటే మౌనంగా కట్ చేసి స్పీడ్‌గా 2 గంటల్లో కుట్టేది గంటలో కుట్టగలను. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది నేనక్కడికెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాననమాట. వాళ్ళకసలు ఎంత బాగా అర్థమైందంటో చాలా మందయితే చేతులు పట్టేసుకొని, "అమ్మ భలే చెప్పావురా! భలే చెప్పావు" అంటుంటే నాకైతే మామూలు ఆనందం కాదండి. సరే ఇవన్నీ పక్కన పెడితే నేను ముఖ్యంగా వీడియో చేసేది మీకోసం కాబట్టి మీ గురించి చెప్తాను. మనకి అక్కడ ఎగ్జామ్ అనేది జస్ట్ ఇప్పుడు ఒక బుక్ పేపర్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ రివీల్ చేయొచ్చో లేదో తెలీదు. అప్పుడైతే రివీల్ చేయొద్దన్నారు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. అలాగే మన టైలరింగ్‌కి ఇంకా ప్లేసెస్ అయితే ఖాళీ లేవని చెప్పారు. అందుకని చెప్పి నేను ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను. ఏం లేదండి, మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఒక సైడు బాపిన, సూది, పాదం ఇలాంటి బొమ్మలు పిక్చర్స్ చూపిస్తారనమాట. చూపించి వాటికి సైడ్ ఆన్సర్స్ ఇస్తాడు. ఒకటి కరెక్ట్ ఇస్తాడు. 3, 4 తప్పుగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ 1, 2, 3, 4 అని దాని పక్కన నంబర్స్ కూడా ఏస్తాడు. ఓకేనా? అప్పుడు మనకి రైట్ ఆన్సర్ 2లో ఉందనుకోండి, అక్కడ బ్రాకెట్ పెట్టి 2 వేయడం. అదే బాపిని 3లో ఉందనుకోండి, మిగతాయి వేరే వేరే పేర్లు పెట్టారనుకోండి, అప్పుడు 3లో అలా మెన్షన్ చేయడం. అంతే, అసలు చాలా సింపుల్ అనమాట. స్టిచ్చింగ్ చేయమనో, లేకపోతే డౌట్స్ అడగటమో ఇలాంటివి ఏమీ చేయరు. ఓకేనా? చాలా మంది ఎక్కువగా ఇదే డౌట్ అడిగారు. అలాగే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చక్కా అని అడిగారు. ఇప్పుడైతే పెట్టుకోవడానికి లేదంటండి. పాత ఆళ్ళనే పిలుస్తున్నారంట. ఇప్పుడు కొత్తగా ఎవరిని పెట్టుకోవట్లేదని చెప్పారు. అలాగే మన టైలర్స్‌కి కొంతమందికి మెసేజ్‌లొచ్చినియి అక్క, ఇంకా పిలవలేదు అని చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది, నేను మొన్న రీసెంట్‌గా వెళ్ళాను కదా! అప్పుడు చాలా క్లియర్‌గా కనుక్కున్నానండి. కనుక్కుంటే ఏం చెప్పారంటే ఆహ్, మన లేడీస్‌కి ఐ మీన్ టైలర్స్‌కైతే అయిపోయిందంట టైము. పిలుస్తారు. బట్ ఎప్పుడు పిలుస్తారనేది తెలీదమ్మా. వాళ్ళ టార్గెట్ అయితే అయిపోయింది. వేరే వేరే వృత్తులుంటాయి కదా! దోబి అని, ఎలక్ట్రికల్ అని ఇలాంటి వేరే వేరే వృత్తులోళ్ళని ఆహ్, పిలుస్తున్నారనమాట. మన టైలర్స్‌కి ఎంతమంది కాల్ చేస్తే లేడీస్ అంతమంది ముందే ఎళ్ళిపోయారు. అప్పట్లో నేనెళ్ళినప్పుడైతే మొత్తం అంతా లేడీసే ఉన్నారనమాట. వందల మంది లేడీస్ ఉన్నారు. జెంట్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు జెంట్స్ ఏంటంటే ఓపికగా మరి అప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ అమౌంట్ పడడం, సర్టిఫికేట్స్ రావడం చూసి ఇప్పుడు జెంట్స్ ఎళ్తున్నారు. అప్పుడు లేడీస్ అందరికి కూడా వెళ్ళిన అందరికి నాకు అమౌంట్ ఏశారు. అలాగే సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఇంకా మనకి రావాల్సింది మిషన్ అన్నమాట. దాని గురించి మెసేజ్ అయితే వచ్చింది గానీ, ఇంకా మనకేం ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం రాలేదు. ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆహ్, ఎందుకంటే నేను సొంతగా నేర్చుకున్నానండి మిషన్ అనేది. మా అమ్మగారు కుడతారు. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఆవిడ కుడుతుండంగా నాకు స్టార్టింగ్‌లోనే ఆవిడ కుట్టేది ఒక చిన్నగా ఏదైనా వంకర టింకర్‌లో కుట్టినా సరే, అది తప్పు అని నేనే మా అమ్మకి చెప్పేదాన్నండి. అది 12, 11 ఏళ్ల వయసు నుంచి నాకలా ఎందుకొచ్చిందో నాకైతే తెలీదు. నేను చిన్నప్పటి నుంచి, నేను 2 ఏళ్ల పాప అప్పటి నుంచి మా అమ్మ ఇద్దరం ఆడపిల్లమని చెప్పి నా కోసం, ఇద్దరికీ ఆడపిల్లలు కదా అని చెప్పేసి నేను పుట్టిన తర్వాత మిషన్ నేర్చుకున్నారు. అప్పుడు నేను చాలా ఒక 10 సంవత్సరాలు మా అమ్మ కోసం ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎందుకు అంటే, "అమ్మ, అమ్మ మిషన్ కుట్టొద్దమ్మా, పప్పలు పెట్టమ్మా, వంట చేయమ్మా" సంథింగ్ అందరూ పండగలొస్తే వెరైటీస్ వండుతారు గదా! ఈవిడ అస్సలు ఉండేది గాదనమాట. ఎందుకంటే పండగ రోజు వర్క్ ఎక్కువుంటుంది గదా! 2 వరకు వాళ్ళ పూజలయ్యి, వాళ్ళు రెడీ అయ్యి, 3 వరకండి, చెప్తే నమ్మరు. నేను ఎన్ని రోజులు ఏడ్చిన రోజులున్నాయో తెలుసా? నేను మా పాపకి మొన్న రీసెంట్‌గా చిన్న డ్రెస్ కుడితే, "అమ్మ కుట్టొద్దు" అని చెప్పేసి నేను ఒక వీడియో గూడా చేస్తే చాలా మంది సిస్టర్స్ అన్నారు, "అక్క ఉండనివ్వండి, ఏం పర్వాలేదు. అన్ని పనులు కూడా మనకి రావాలి" అని అన్నారు. కాకపోతే ఏంటంటే, నేను పడ్డ బాధ ఇంకొకళ్ళు పడకూడదని నాకు భయమండి. నేనంత బాధపడ్డా అనమాట. తిండుండేది కాదు. 2 గంటలకు లెగిసి వండేదనమాట. ఏంటంటే ఇక నాన్నగారు కొంచెం ఫ్యామిలీని చూసుకోవడం కొంచెం తక్కువనమాట. అంతా అమ్మే చూసుకునేది. చూసుకోవడంతో ఇంకా మొత్తం తన మీదే భారం పడడంతో పండగొస్తే 3, 4 వరకు చాలామంది పగలంతా వంట చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెడీ అవుతారు కదా! అప్పటికి కూడా బుక్ అయిపోయాయి. 4 వరకు కూడా బుక్ అయిపోయాయి. ఆ పక్కనోళ్ళు, ఈ పక్కనోళ్ళు స్నాక్స్ పప్పలు ఏమైనా వండుతారు కదా! పరమాన్నం అలాంటియి ఇస్తే తినేసి అలా ఉండేదాన్నండి. పండగ అప్పుడు చాలా ఏడ్చేదాన్ననమాట. నాకు బాగా గుర్తు. ఇప్పటికి గుర్తు. కాళ్ళ దగ్గర "అమ్మా రా! అమ్మా రా!
అమ్మ రా అని ఎంత ఏడ్చేదాన్ని. నైట్ టైం 11 వరకు కూడా కుట్టేదండి. అప్పుడు కూడా నిద్రొస్తే రా అమ్మ అంటే మా అమ్మ చీర చెంగు పట్టుకొని కాళ్ళ దగ్గర పడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయండి. అందుకే నాకు మిషన్ అంటే ఒక వేలో భయమనమాట. ఏంటంటే అది నేర్చుకోవడం వల్ల ఆహ్, కొంత మనకి అమౌంట్ ఉండొచ్చు కానీ, మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి తల్లిని మిస్ చేసినట్టే. ఉంటాం కళ్ళ ముందు వాళ్ళ అచ్చటా ముచ్చటా తీర్చలేము. బట్ నేనేదైతే బాధపడ్డానో అదే బాధ మా పాపకి కూడా ఇచ్చానండి. నేనిచ్చాను. నేను ఒప్పుకుంటున్నాను. అందుకే ఇంక నా పాప మళ్ళీ వాళ్ళ పాపకి ఇవ్వకూడదని చెప్పేసి నేను టైలరింగ్ అయితే నేర్చుకోవద్దన్నాను. ఇది ఎవరికైనా నొప్పి కలిగిస్తే కలిగించొచ్చు. అది నా అనుభవం అనమాట నేను చెప్తున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్. నేనిప్పుడైతే అక్కడ విశ్వకర్మ ట్రైనింగ్ దగ్గర నేను అంబరెల్లా డ్రెస్ కటింగ్ అయితే చేశాను. ఎలా చేశానో క్లియర్‌గా ఒకసారి చూడండి. కొంతమందికి ఇందులో ఒక ఇద్దరికో ముగ్గురికో శారీకి అంబ్రెల్లా ఎలా తీసుకోవాలో అడిగారు. వాళ్ళు వినండి వచ్చిన వాళ్ళు ఇది శారీ కదా అది ఎక్కడ నుంచుంది కూర్చొని వేయాలి. యాక్చువల్గా నేను కూర్చోలేక కూర్చొని మీకు అందరు కనిపిస్తుంది. ఫస్ట్ ఇది మనకి పన్నా కదా ఇలా సమోసా స్టైల్లో ఇలా షేప్ వేసి ఇట్లా తీసుకున్నా. ఇది బాక్స్లో వస్తుంది. ఇప్పుడు ఇది సింగిల్ దగ్గర వస్తుంది. గాగ్రా కటింగ్ సింగిల్ అంబ్రెల్లా కటింగ్ మనకి డబల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఈ ఫోల్డ్ మళ్ళీ ఇంకో మడత మీద వేసుకున్న పీస్ ఇది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కూడా ఉంటుంది. ఓపెన్ చేయడం నేను చూసారు కదా పన్నాలు పై భాగంలో ఉన్నాయి. ఇవి సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇలా పట్టుకున్నాను కదా, ఇలా వేసుకొని అది ఎటు తీస్తే కరెక్ట్గా వస్తుంది. అలాగని చెప్పేసి ఇక్కడ నడుము తీసారంటే ఇది ఒక్క ముక్క కూడా పనికిరాదు. ఇది మనం స్టార్టింగ్ ఇది ఎడం చేతులు ఎక్కువ ఉంది. ఒక సైడ్ ఓపెన్ ఉండాలి, ఒక సైడ్ ఓపెన్ లేకుండా రావాలి. ఇంకోమంది కదా ఇది కూడా తీయకూడదు. ఇది తీసినందుకు పోతుంది. చూసాను నేను ఇదో ముక్కలు వచ్చింది, ఇదో ముక్కలు వచ్చినాయి. ఒక రెండు ఉంటాయి, రెండు వేస్ట్ అయిపోతుంది. తీసుకోకూడదు. ఎప్పుడైతే ఇలా జాయింట్స్ లేకుండా ఓపెన్ లేకుండా ఉందో అటువైపు మనకు ఫ్రంట్ రావాలి. ఒకసారి ఫైవ్ మనకి 8 ఫ్లోర్స్ మొత్తం. అది 4 ఇది 4. అందుకని మన నడుము ఎంత ఉందో దాన్ని 8 కింద తీసుకుంటాం. 5 కదా ఈ నడుము దగ్గర 5తో మీరు తీసేసుకోండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. నేనైతే మనకి ఎంత ఉంటుందో దాన్ని 8 ఫోల్డ్స్ వేసుకుంటే ఎంత వస్తుందో కట్ చేయాలి. ఆ రోజు మేడం గారి పొడవు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. నాకు సపోజ్ ఒక 30 ఉందనుకోండి, ఆ 30ని బట్టి మనం రౌండ్గా అదే 30 అని కొలుచుకుంటూ, అదిగోండి నేను ఎలా చూస్తున్నానో అదే విధంగా ఒకటే వేలో మీరు లైన్స్ గీసుకొని అంబ్రెల్లా అనేది కట్ చేసుకోండి. ఆ రోజు ఎంత పెట్టాను అనేది నాకు గుర్తులేదు. అందుకని జస్ట్ మీకు ఒక నెంబర్ గుర్తుండడం కోసం అని చెప్పి 30 అని చెప్పేసి అన్నాను అనమాట. ఓకేనా? అలా ఫోల్డ్ చేసుకొని అంబ్రెల్లాని కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి అసలు అంబ్రెల్లా ఎంత బాగా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
ఆ! అయితే ఏమైందంటే ఇది అంచులొచ్చినాయి కదా శారీకి. నేనేం చేశానంటే అంచుల్ని కొంచెం కొంచెం తీసేసానండి. ఎందుకంటే మరీ అంత హెవీగా ఉంటే నాకు అంతగా బాగుండలేదనిపించింది. అందుకని అంచు తర్వాత ఇంకా ప్లెయిన్ క్లాతొస్తే నేను దాన్ని కొంచెం కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ రౌండ్ సర్కిల్ అనమాట. రౌండ్ సర్కిల్ ఎలా వస్తదో మీకొకసారి చూపిస్తాను చూడండి. నేను ప్రెజెంట్ మామూలుగా అంబ్రెల్లా కటింగ్ మొన్న నేను వైట్ డ్రెస్ అనేది చూపిస్తే మీరు అడిగారు. అక్క క్లారిటీగా అర్థం కాలేదు మళ్ళీ చూపించండని. ఇది ఉందని చెప్పి నేను ఈ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఒకసారి కట్ చేసుకున్న తర్వాత నేనిప్పుడు పైన ఎలా అయితే కుచ్చులు పెట్టానో, మీరు కూడా అలా కుచ్చులు పెట్టుకొని ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ తక్కువలేమైనా వస్తే మీరు అప్పుడే ఒకటి అన్ని ఫోల్డ్స్ మీద ఎక్కువ తక్కువలుగా ఏమైనా అనిపిస్తే నేను ఎలా అయితే కట్ చేశానో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. అంబ్రెల్లా అంటే ఎంత జాగ్రత్తగా కట్ చేసినా ఫ్రెండ్స్ కంపల్సరీ క్రాస్ అనేది వస్తది. ఒకసారి ఇప్పుడు లూజ్ చూద్దాం. ఎంత గేరా వచ్చిందో. ఒక్కసారి మీరు చూడండి గేర ఎంత బాగా వచ్చిందో అసలు మీకే అర్థమవుతుంది. నాకైతే ఆ రోజు ఈ గాగ్రా కటింగ్ చేసిన తర్వాత కూడా నాకు చాలా మంది ఫిదా అయిపోయారనమాట. ఎంత లూజ్ వచ్చింది, ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా చెప్పారు అని చెప్పేసి. అది అందులో కలపండి దీంట్లో కలపండి. ఒకసారి అందరూ లేకండి ఒకసారి. ఇంకా అంచులు లేకపోతే మనకి ఇంకా అలా కూడా ఉండదు. అంచులు ఉన్నప్పుడు కొంచెం శారీ డిజైన్ లా కనిపిస్తుంది. ఓకేనండి, డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? అంబ్రెల్లానే కట్ చేసుకోవాలి అంటే అంబ్రెల్లా కట్ చేసుకోవచ్చు, కానీ దీనికి అంబ్రెల్లా వేసుకోవాలి. అంబ్రెల్లా దానికి అంబ్రెల్లా వేసామంటే లూజు ఒకదాంట్లో ఒకటి వెళ్ళిపోయి బాగోదు. మన లోపల ఆరు ముక్కలు కట్ చేసుకుంటాం, లాస్ట్ అలాగే కట్ చేస్తుంది. ఇది ఎంత పొడవు ఉందో మీరు లైనింగ్ తీసుకోండి. అప్పుడు ఆ లైనింగ్ 2 మీటర్స్ మేడం. చాలా ఎవరికైనా సరిపోదా? మేనేజర్ల కన్నా సరిపోద్దా? లోపలంగా అంటే వచ్చేవారు రాదు. తగ్గించుకోవాలి. నార్మల్గా ఉన్నాయనుకో ఆ నెలని బట్టి పెట్టేసుకోవాలి. నాకు లేదు కదా లంగా అంటూ ఇది ఉంటుంది, దీనికి అలా కదా మన చిన్న పాపే కాబట్టి తగ్గిస్తున్నాను. ఎంత గ్రేజ్ ఉంటుంది కట్ చేశాక ఎంత ఉంటుంది గ్రేజ్. చక్కగా మీకు లంగా అంటే తెలిస్తే అందరూ ఇలాగే పెడతారా? మొత్తం స్ట్రైట్ ఏమైనా పెట్టుకుంటారా ఏంటి? ఒకటి 2 3 4 మొత్తం 6 ముక్కలు వస్తాయి. ఎదురు 3 వెనకాల 3. ఇది ఫ్రెండ్స్ నా 7 రోజుల జర్నీ అన్నమాట. రోజు ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా పెట్టారు. అసలు మన ఇంటి దగ్గర ఎంత నీట్‌గా ఉంటుందో అక్కడ కూడా అంతే నీట్‌గా చూసుకున్నారండి. ఫుడ్ విషయంలో కానీ, మనుషులు కేరింగ్ ఇవ్వడంలో కానీ అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. వీళ్ళందరూ కొంతమంది ఇందులో మా మేడం ఉన్నారు. అలాగే ఈ ఆంటీలిద్దరూ కూడా నాకు చాలా కనెక్ట్ అయిపోయారనమాట. ఎళ్లి వచ్చేటప్పటి వరకు కూడా 1 వీక్ నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే చాలా బాగా అమ్మ, అమ్మ అంటూ భలే ఉండేవాళ్ళు. వీళ్ళైతే అక్కడ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అచ్చం కాలేజ్‌లో చదువుకున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అలా అయితే నేను ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే. ఎనీవే నేను చెప్పిందయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మనకైతే ప్రెజెంట్ అయితే కాల్స్ అయితే ఏమీ రావు. ఒకవేళ మెసేజ్ వచ్చినా సరే కొంచెం వెయిట్ చేయాల్సొస్తుంది. అయితే మాకు రీసెంట్‌గా కాల్ చేశారు. నేను భీమవరం వెళ్ళాను సర్టిఫికేట్ కోసమని మీకు చెప్పాను కదండీ! అప్పటి నా ప్రయాణం
నా వీడియో ఆ రోజు తీసిన వీడియో కూడా నేను ఎడిటింగ్ చేసి పంపించడానికి నాకు టైం కుదరలేదండి. అంతలా హడావుడైపోతుందనమాట షాప్ దగ్గర. అలానే ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు. కొంచెం తల నొప్పిలా వస్తుందండి. ఎక్కువ ఫోను చూడడం వల్ల ఏమవుతుందంటే, మిషన్ కూడా కళ్ళతోనే కదా పని. అలాగే వీడియో నేనే ఎడిటింగ్ చేసి, నేనే అప్‌లోడ్ చేసే వరకు ఎదురు చూసి థంబ్‌నెయిల్ చేసేటప్పటికి చాలా అంటే చాలా నీరసం వస్తుంది. అందుకని ఒక 10 రోజుల నుంచి సరిగ్గా వీడియోలు చేయకుండా కొంచెం లైవ్ వీడియోస్ అని పెడుతూ ఉన్నా అనమాట. అవైతే ఎడిటింగ్ చేసే పనుండదని. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సర్టిఫికేట్ తీసుకోవడానికైతే వచ్చాననమాట. వచ్చినప్పుడు నేను క్లియర్‌గా సార్స్‌ని కనుక్కున్నా. కనుక్కోబట్టే నేనిప్పుడు ఈ వీడియోలన్నిటిని గ్యాదర్ చేసి, నేనిప్పుడు ఒక వీడియోలా చేస్తున్నాననమాట. నా దగ్గర సరైన సమాధానం లేకుండా మీకు చెప్పకూడదు. మనకి ఒక అనుభవం లేకుండా ఒకళ్ళకి చెప్పకూడదని చెప్పేసి నేను ఈ రోజు వరకు మీకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. అందుకే ఫ్రెండ్స్, నేను డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి కనుక్కున్నాను కాబట్టి, నేను ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సార్స్‌ని నేనడిగాను. ఏమన్నారు అంటే, మీకు చాలా సార్లు చెప్పాను. ఈ వీడియో ఫస్ట్‌లో గూడా చెప్పాను. అలాగే ఇప్పుడు గూడా చెప్తున్నాను. మన టైలరింగ్‌కి ప్రస్తుతానికి అయిపోయిందంట. అంటే నేనెలా చెప్పాలంటే, ప్రస్తుతానికి మన టార్గెట్ అయిపోయిందని అర్థం. మిగతా వాళ్ళకి ఇంకా టార్గెట్ రన్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. వాళ్ళని పిలుస్తున్నారు. మన టార్గెట్ అయిపోయింది. మళ్ళీ పెడతారు. కాకపోతే ఏ టైం అనేది మేము మెన్షన్ చేయలేము. ఇప్పుడైతే టైలరింగ్ క్లాసెస్ జరగట్లేదు అని పక్కాగా చెప్పారండి. ఇక్కడే కాదు, ఏ బ్రాంచ్‌లో కూడా జరగట్లేదంట. ఎక్కడ కూడా టైలర్స్‌ని అయితే పిలవట్లేదంట. ప్రస్తుతానికి వాళ్ళ టార్గెట్ అయిపోయిందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా అప్లైస్ కూడా ఏం చేసుకోవట్లేదంట. పాతగా చేసుకున్న ఆటిలిని బట్టే కూడా వీళ్ళని పిలుస్తున్నారంట. ఓకే ఫ్రెండ్స్. నాకైతే వాళ్ళు చెప్పింది నేను ఉన్నదున్నట్లు మీకైతే చెప్పాను ఫ్రెండ్స్. నేను ఇంకా సర్టిఫికేట్ కోసం వచ్చాననమాట. మిగతా వాళ్ళు కొంతమంది రాలేదని కొంచెంసేపు వెయిట్ చేశాము. ఇంకా ఎనీవే ఏదైతే చాలామంది ఇప్పుడు చూసాను నేను అక్కడ కూడా ఎవ్వరికీ కొత్తగా ఎవ్వరు అసలు స్టార్ట్ అవ్వలేదు. పాతగా మేము ఎలక్షన్‌ల ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టైంలో వచ్చారు. ఇప్పుడు ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే జరుగుతున్నాయి. ఇంక ఇదైతే ఫైనల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఇంకా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని, ఇక సర్టిఫికేట్స్ తీసుకొని నేనైతే రావడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. భీమవరంలో కేజీఆర్ఎల్ కాలేజ్ అనమాట. చాలామంది కామెంట్ పెట్టారు, అక్క మీది భీమవరమా అని. మాది భీమవరం కాదండి, మాది రాజమండ్రి అనమాట. ఓన్లీ సర్టిఫికేట్స్ కోసమే వెళ్ళాను నేను అక్కడికి. ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా పూర్తి వివరాలు తెలిస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే మన వీడియోస్లో మంచి మంచి మోడల్స్ నేను స్టిచ్చింగ్ చేసి పెడుతూ ఉంటాను. అవి మీరు కంపల్సరీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసి కామెంట్ చేసి అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.